కూటమి ప్రభుత్వంలో పాల్కొండ రోడ్డు బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నామంటూ అడ్డంగా ఉన్న అతిపెద్ద కోలోకార్పస్ మొక్కలను తొలగించారు. ఇప్పుడు డివైడర్లు కూడా తీస్తున్నారు. రోడ్డు విశాలంగా కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డివైడర్ పెద్ద చేసి మంచి ఆకర్షణీయంగా ఉండే పూల మొక్కలు లేదా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు వేద్దామన్న ఆలోచనలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. మంచిదే. అయితే శ్రీకాకుళం మా ప్రధానమైన రోడ్లకు పార్కింగ్ సమస్య గత కొన్నేళ్లుగా వెంటాడుతుంది. రోడ్లు ఎంత వెడల్పు చేసినా పార్కింగ్ కోసం సరిపడడం లేదు. ఈ రోజుల్లో ద్విచక్ర వాహనమో కారు లేనోడు ఎవడు దాదాపు కనిపించడం లేదు. వీటన్నిటికీ పార్కింగ్ ఏర్పాటు చేయడం శ్రీకాకుళం లాంటి నగరంలో లేకపోవడం నిజంగా బాధాకరం. కారణం ఏంటంటే ఎప్పుడు ఇక్కడ మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని చూసినా మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకముందే ఆ మాస్టర్ ప్లాన్కు జ్ఞానం పట్టేస్తుంది, కాలపరిమితి తీరిపోతుంది. సో ఇంకా పార్కింగ్ కోసం ఎక్కడ లేదు. ఇక జీటీ రోడ్ నిండా కార్పొరేట్ సంస్థలే ఉన్నాయి. వీళ్ళంతా సెల్లార్లు ఇవ్వాలి. సెల్లార్లు కస్టమర్ పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. మీరు ఇప్పుడు కొత్తగా పెట్టిన సిఎంఆర్ కానీ, అంతకుముందు పెట్టిన ఎస్ఆర్ కానీ, అంతకంటే ముందు పెట్టిన ఆర్కే కానీ ఎవరికి తీసుకున్న సెల్లార్లు వాళ్ళ సొంత అవసరాలకి తప్ప కస్టమర్కి ఏమాత్రం పార్కింగ్కి అవకాశం లేకుండా పోయింది. సరే, ప్రస్తుతం అయితే సిఎంఆర్ పక్కనే ఒక స్థలాన్ని అద్దెకి తీసుకొని ఈ పండుగ సీజన్లో 2 వీలర్ పార్కింగ్ కోసం పెట్టారు. అయినా కూడా అది సరిపోవడం లేదు. సెంటర్ పార్కింగ్ నిండా వినియోగదారులు, ఖాతాదారులు వాళ్ళ బల్లే ఉంటున్నాయి. సో ఈ పార్కింగ్ మొత్తం సెంటర్ పార్కింగ్ కింద ఈ రోడ్డు నిండిపోతే రేపు పాల్కొండ రోడ్డుకి ఈ పరిస్థితి రాదా? ఇది ప్రధానమైన ప్రశ్న. చాలామంది ఏమంటున్నారంటే పార్కింగ్ సౌకర్యం కల్పించుకోవలసింది పాల్కొండ రోడ్లో ఉన్న షాపు యజమానులే కానీ ప్రభుత్వం లేదంటే అధికార యంత్రాంగమో కాదు. మీరు షాప్ పెట్టుకున్నారు కాబట్టి మీరే పార్కింగ్ ఇవ్వాలి అని ఇలా చెప్తున్న వారందరూ జీటీ రోడ్లో సెంటర్ పార్కింగ్ని ఎలా సమర్థిస్తారో కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. జీటీ రోడ్లో సెంటర్ పార్కింగ్ ఉండాలట, పాల్కొండ రోడ్డుకి మాత్రం సెంటర్ పార్కింగ్ వద్దట. ఇది కొందరు వాదన ఈ మధ్యకాలంలో. ఎప్పుడైతే పాల్కొండ రోడ్డు బ్యూటిఫికేషన్ అనేది ప్రక్రియ ప్రారంభమైందో ఇక సెంటర్ పార్కింగ్ వద్దు. మరి అలాంటప్పుడు జీటీ రోడ్లో కూడా తీసేయండి. జీటీ రోడ్లో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, జీటీ రోడ్లో కూడా తీయండి. జీటీ రోడ్ నిండా బంగారం షాపులు ఉన్నాయి. జీటీ రోడ్లో కూడా సెంటర్ పార్కింగ్ తీస్తే ఇప్పుడు ఒక పెద్ద బంగారం షోరూమ్ ఉందంటే కనీసం ఎన్ని కోట్లు అందులో బంగారం నిల్వ ఉంటుంది, ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తారో మనకు ఎవరికి తెలియదు కాదు. ఎందుకంటే ఈరోజు తులం బంగారం ఎంత ఉందో అందరికీ తెలుసు. సో వాడికి పార్కింగ్ పెట్టుకోమని చెప్పండి. మీరు జీటీ రోడ్డుకి సెంటర్ పార్కింగ్ ఓకే అట, పాల్కొండ రోడ్డుకి ఓకే కాదట. పాల్కొండ రోడ్ల షాపులు ఉన్నవాళ్ళు ఏమైనా మున్సిపాలిటీకి అద్దెలు తక్కువ కడుతున్నారా లేదంటే ట్యాక్సులు తక్కువ కడుతున్నారా? కాదు కదా. జీటీ రోడ్లో మీరు ఎలా ట్యాక్స్ వేశారో అదే కమర్షియల్ పాల్కొండ రోడ్డుకి అలాగే వేశారు. సో సెంటర్ పార్కింగ్ ఫెసిలిటీ ఎవరికి ఇవ్వాలి? అన్నిటికంటే ఇక్కడ ప్రధానమైన ఒక లాజిక్ పాపం మన పత్రికా మిత్రులు మర్చిపోతున్నారు. ఏదో ఒక హిస్టీరియా లాగా అందరూ ఒకటే డప్పు కొడుతున్నారు. కానీ పాల్కొండ రోడ్డు టీడీపీ హయాంలో, అంటే అప్పుడు మున్సిపల్ చైర్మన్గా జయంతి ఉన్నారు, ఆ టైంలో ఇది వెడల్పోయింది. ఆ టైంలో పాల్కొండ రోడ్డు ఇరుగ్గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ముందు భాగంలో స్థలాలు కోల్పోయారు. వీళ్ళందరికీ అప్పట్లో ఈ టీడీఆర్ బాండ్లు ఇలాంటి వ్యవహారాలు ఏవి తెలియవు. నష్టపరిహారం ప్రభుత్వం దగ్గర లేదు. సో ఆ టైంలో వరం గారు అంటే జయంతి గారు తండ్రి, అప్పటికే ఆయన మున్సిపల్ చైర్మన్గా 2 టర్ములు చేశారు. అప్పుడు ఎర్రనాయుడు గారిని పట్టుకొని ఏం ఒప్పించారంటే ఎవరైతే ఈ పాల్కొండ రోడ్డు వెడల్పు వల్ల ముందు భాగం స్థలాలు కోల్పోయారో వాళ్ళకి టౌన్ ప్లానింగ్ నిబంధన ప్రకారం ముందుకు 10 అడుగులు వదలాలి, సెల్లార్లు ఉండాలి, బిల్డింగ్ కడితే దాని చుట్టూ సెట్ బ్యాక్స్ ఉండాలి. ఇలాంటి నిబంధనల్ని సడలిస్తున్నాము. మీరు రోడ్డు పూర్తి అయిన వెంటనే రోడ్డు కానించి
మీ అవసరాల మేరకు కట్టుకోవచ్చని ఆ రోజు టౌన్ ప్లానింగ్, ఆ రోజు మున్సిపాలిటీలో పాలక మండలి తీర్మానించింది. సో ఇప్పుడు కొత్తగా మీకు ఎక్కడి నుంచి వస్తుంది పాల్కొండ రోడ్డు పార్కింగ్? ధర్మాన ప్రసాదరావు గారి హయాంలో జీటీ రోడ్డు వెడల్పోయింది. ఆ టైంలో అందరూ ఎవడ పార్కింగ్ అది పెట్టుకోండి అని ఎందుకు చెప్పలేరు. ఎందుకంటే ఒక షాపు వెడల్పు కంటే ఉండాల్సిన దానికంటే పెద్ద మాల్స్ ఉంటే మీ ఇష్టం, మీరు అన్నట్టు అక్కడ ఒక సెల్లార్ పెట్టచ్చు. రెండోది, శ్రీకాకుళం నగర స్వరూపానికి ఒక సెల్లార్ కాన్సెప్ట్ అనేది పూర్తిగా ఫెయిల్. కాకపోతే మీరు చూడండి, గట్టిగా 2 రోజులు వర్షాలు పడితే ఈ ఊర్లో అపార్ట్మెంట్లలో కానీ షాపుల్లో కానీ ఉన్న సెల్లార్లో మోటార్లు పెట్టి నీరు తోడుతాడు. కావాలంటే మీరు బరాటం వీధి, చిన్న బరాటం వీధిలో కళానికేతనికి వెళ్ళి చూడండి, పెద్ద సెల్లార్ ఉంది. మొత్తం ఆ వీధిలో ఎన్ని షాపులు ఉన్నా ఆ సెల్లార్లో వాహనాలు పట్టేస్తాయి. కానీ వర్షం పడితే ఒక వాహనం బయటికి రాదు. వర్షం పడిన ప్రతిసారి బయటికి తోడుతారు. వరం గారు పెద్ద రెసిడెన్సీ, వరం హీరో హోండా షోరూమ్, ఆ సెల్లారు 2 రోజులు వర్షం పడితే తోడుతారు. మీరు ఇక్కడ చూసుకోండి, బాగసాహెబ్పేట 786 అనే ఒక అపార్ట్మెంట్ ఉంది. మీకు ఒకరోజు వర్షంకి అక్కడ తోడుతారు. 2 జీటీ రోడ్లో బాలాజీ ఫ్యాషన్స్, బాలాజీ లాడ్జీ ఉంది, చూడండి, ఒకరోజు వర్షంకి తోడుతారు. కాబట్టి సెల్లార్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఫెయిల్. అందుకే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనే సిస్టమ్ ఇన్నిసార్లు దీని మీద సర్వే చేసినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవ్వదని చెప్పారు. ఎందుకంటే నాగావళి రివర్ మట్టానికి, నగరంలో మనం నివసిస్తున్న రోడ్ల మట్టానికి మధ్య వాటం కుదరడం లేదు. సో ఇక్కడ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనేది కుదరదు. అందుకే సెల్లార్ కూడా మనకి కుదరదు. కాకపోతే సెల్లార్ ఎలా వేశారో, 3 సెల్లార్లు వేయాల్సిన చోట సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎలాంటి సెల్లార్ వేసిందో ఒకసారి వెళ్ళి చూడండి. ఇంక పాల్కొండ రోడ్డు డౌన్ ఏరియా, అక్కడ ఇంక మీకు సెల్లార్లు పార్కింగ్లు ఎక్కడ తెచ్చి వస్తారు? ఇది కుదిరే పని కాదు. పన్నులు కడుతున్నారు, షాపుకి కమర్షియల్ పన్నులు కడుతున్నారు, షాపుల్లో వ్యాపారం చేసినప్పుడు జిఎస్టీ కడుతున్నాడు. సో మీకు పన్ను కట్టినప్పుడు మీరు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వ యంత్రాంగానిది. ఇక అంతకంటే ముందు మీకు బ్యూటిఫికేషనే అనుకుంటే ఎవ్వరికీ వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే మీ సెంటర్ డివైడర్లో మొక్కలు, పువ్వులు అలాగే ఉంటాయి, దానికి పక్కనే బళ్ళు పార్క్ చేస్తారు, ఎవరు దాన్ని అడ్డుకోలేరు. అప్పుడు ఏమవుతుంది, రోడ్డుకి 2 వైపులు ఫుట్పాత్లు, మధ్యలో డివైడరు, ఫుట్పాత్ కానుకొని 2 వైపులు వాహనాలు పార్కింగ్. అప్పుడు పాల్కొండ రోడ్డుని చచ్చినట్లు మళ్ళీ 100 అడుగులు వెడల్పు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది పాలకులు ఆలోచించుకుంటే, మిగతా వాళ్ళు ట్రాప్లో పడకుండా ఉంటే మంచిది. పాల్కొండ రోడ్డుకి జీటీ రోడ్డుకు ఉన్నంత వ్యాపారం ఉండదు, అంత రద్దీ ఉండదు. రాత్రి 8 దాటాకి పాల్కొండ రోడ్డు ఖాళీ. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే మొత్తం పార్కింగ్, సెంటర్ పార్కింగ్ కాకుండా కొంత డివైడరు, పూల మొక్కలు, బ్యూటిఫికేషన్, కొంత పార్కింగ్, ఇలా ఏదో మధ్య మార్గంగా ఆలోచించాలని ఎమ్మెల్యేని చాలామంది కోరుతున్నారు. ఈ సెంటర్ పార్కింగ్ కావాలని ఈ మీటింగ్ కండక్ట్ చేసిన వ్యక్తుల మీద ద్వేషంతోనో, లేదా వాళ్ళకి ఎక్కువ షాపులు ఉన్నాయన్న ఒక అక్కస్తోనో సెంటర్ పార్కింగ్ వద్దు అనే ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు. కానీ సెంటర్ పార్కింగ్ లేకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా పాల్కొండ రోడ్డు మరింత ఇరుగ్గా మారిపోతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సెలవు.